తలలు వంచండి. మనం ఈ ఉదయకాల సమయంలో ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, మహోన్నతుడ, సర్వోన్నతుడ, సర్వలోక న్యాయాధిపతి, ఆత్మస్వరూపైనటువంటి ప్రియ పరలోకమందున్న మా తండ్రి, మీ ఘనమైన నామమునకు వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. నాయన ఇదిగో తండ్రి, నాయన ఈ ఉదయకాల సమయంలో తండ్రి మీ సన్నిధిలో మోకరిల్లి ప్రార్థన చేయటకు మీరు ఇచ్చిన ఈ సమయాన్ని అవకాశాన్ని బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. జీవాధిపతి అయినటువంటి మా దేవ నీకే స్తోత్రం. ఆశ్రయ దుర్గమైనటువంటి మా దేవ నీకే మహిమ. ఉన్నత దుర్గమైనటువంటి మా దేవ మీకే ఘనత. అనంత జ్ఞాని అయినటువంటి మా దేవ మీకే స్తుతి. అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడా మీకే స్తోత్రం. అతి సుందరమైనటువంటి మా దేవ మీకే స్తోత్రం. మృత్యుంజడు అయినటువంటి మా తండ్రి మీకే స్తోత్రం. ఆకాశము దాస్యనుడైనటువంటి మా ప్రభా మీకే స్తోత్రం. సమాధానకర్తయగు మా దేవ మీకే ఘనత. ఆది సంభూతుడైనటువంటి మా దేవ మీకే స్తుతి. రక్షణకర్తమైనటువంటి మా దేవ మీకే స్తుతి. పాపులమైన మా కొరకు ప్రాణం ఇచ్చినటువంటి మా ప్రభా మీకే స్తోత్రం. జీవము గల మా దేవ నీకే మహిమ. మహోన్నతుడా నీకే స్తోత్రం. భూమాకాశమును సృజించినటువంటి మా దేవ నీకే స్తోత్రం. ఆదియు అంతమునై ఉన్నటువంటి మా దేవ నీకే స్తోత్రం. సత్యము జీవము మార్గమైనటువంటి మా దేవ మీకే స్తుతి. మొదటివాడును కడపటివాడునై ఉన్నానని సెలవిచ్చినటువంటి మా ప్రభా మీకే ఘనత. పరిశుద్ధులు పరిశుద్ధులని వేవేల దూతలతో కొనియాడబడుచున్న మా దేవ మీకే స్తుతి. ఆశ్చర్యకరుడు అయినటువంటి మా దేవ మీకే ఘనత. జాలిగల దైవమా మీకే స్తుతి. బలము గల మా దేవ మీకే స్తోత్రం. ఇజ్రాయిల్ కాపురమైనటువంటి మా దేవ మీకే ఘనత. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నటువంటి మా దేవ మీకే స్తుతి. అల్ఫయు ఒమేగానై ఉన్నటువంటి మా దేవ నీకే స్తోత్రం. ఆత్మస్వరూపి అయినటువంటి మా దేవ నీకే స్తోత్రం. సమస్త ప్రజలకు అద్వితీయుడు అయినటువంటి మా దేవ మీకే ఘనత. పరిశుద్ధుడా, ప్రేమ కలిగినటువంటి మా తండ్రి, ఇదిగో నాయన, పరిశుద్ధతను కోల్పోయి మా అపరాధముల చేతనం మా పాపముల చేతనం మేము చచ్చిన వారమే పడి ఉండగా తండ్రి, మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి ద్వారా తండ్రి మా పాపములకు శిక్ష ఆయన మీద వేసి అంధకార సంబంధమైన అధికారంలోంచి మమ్మల్ని విడుదల చేసి తండ్రి మీ యొక్క రాజ్య నివాసులుగా మమ్మల్ని చేసి మీతో పాటు నడిచే భాగ్యం మాకు దయచేసిన విధానాన్ని బట్టి తండ్రి మీకే వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. ఇదిగో నాయన, సార్వత్రిక సంఘంగా ప్రపంచంలో మీ బిడ్డలమైన మేము అందరము కూడా తండ్రి మా తల్లి గర్భాన పడినది మొదలుకొని ఆయన ఇప్పటి వరకు మాట వలన, నాలుక వలన, క్రియల వలన, చేతల వలన, ఆలోచనల వలన అనేక విషయాలలో పాపం చేసి ఉన్నాం నాయన. ఇదిగో తండ్రి మా పాపములన్నీ కూడా తండ్రి నాయన ఇర్మియా గ్రంథము 31-34 సెలవిచ్చిన రీతిగా నేను వారి దోషముల విషయమై దయగలిగి వారి పాపములకని ఎన్నడను జ్ఞాపకం చేసుకొనని ప్రభు సెలవిచ్చుచున్నాడని మీరు నాయన లేఖనంలో సెలవిచ్చిన రీతిగా నాయన ఇదిగో తండ్రి మా పాపములన్నీ మన్నించమని తండ్రి మా పాపములకు విముఖుడవు కమ్మని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం నాయన. ఇదిగో తండ్రి నాయన మేము పవిత్రుడగినట్లు ఇస్సపుతో మా పాపములు పరిహరించమని తండ్రి హిమము కంటే తెల్లగా ఉన్నట్లు మమ్మల్ని కడగమని మీ సన్నిధిలో అర్థిస్తున్నాం నాయన. మా దోషములు తుడిచివేయండి నాయన. మా పాపములకు విముఖుడు కమ్మని అడుగుచున్నామయ్యా. దేవా, మా యందు శుద్ధ హృదయం దాయిచ్చండి నాయన. మా అంతరంగములు స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించమని అర్థిస్తున్నాం పరమ తండ్రి. ఇదిగో నాయన మీ పరిశుద్ధాత్మను తండ్రి మా యుద్ధ నుండి తీసివేయకండి నాయన. ఇదిగో తండ్రి మీ రక్షణ ఆనందం మాకు మరలా పుట్టించము తండ్రి. నేను అపోస్తులు ఏ విధంగా అయితే బంధకాలలో సహితము తండ్రి మిమ్మల్ని స్తుతించారో అట్టి కృప మాకందరికీ దాయిచ్చండి నాయన. నాయన మేము రక్షణ చివరి వరకు కొనసాగినట్లు నాయన మా అందరికీ నాయన మీ ఆత్మ సహాయం దాయిచ్చండి తండ్రి. నాయన మేము మీ సన్నిధిలో పరిశుద్ధులుగాను తండ్రి పరిశుద్ధులుగాను నాయన పరిశుద్ధులుగా బ్రతున్నట్లు నాయన జ్ఞానము, బుద్ధి, వివేకము కలిగి విశ్వాసంతో మీ సన్నిధిలో నాయన మేము బ్రతున్నట్లు సహాయం చేయండి నాయన. క్రిందన్న పాతాళం తప్పించుకున్నట్టుగా బుద్ధిమంతుడు పరమనపు జీవ మార్గంలో నడుచునని మీరు లేఖనము సెలవిస్తున్నారు కదా. అట్టి ధన్యత మాకు దాయిచ్చేయండి నాయన. ఇక నాయన మీ చిత్తానుసారంగా నడిచినట్లు తండ్రి మాకందరికీ జ్ఞాన హృదయం దాయిచ్చేయమని అడుగుచున్నాం తండ్రి. నాయన తండ్రి ఇదిగో నాయన తమ మార్గములను ఏర్పరచుకున్నట్టు నరులు తన వశంలో లేదని, మనుషులు తమ ప్రవర్తన యందు సన్మార్గమరుగు ప్రవర్తించుట వారి వశంలో లేదని నేను ఎరుగుదని ఇర్మియా 10:23 మీరు సెలవిచ్చిన రీతిగా తండ్రి
తండ్రి. నాయన మేమైతే తండ్రి ఇక నేను సాతాను బంధకాలలో నాయన ఇక తెలియకుండానే నాయన చిక్కుపోతున్నాం నాయన. నిజమే తండ్రి. ఇక నాయన చేపలు తండ్రి ఏ విధముగా తండ్రి నాయన ఇదిగో నాయన గాలానికి చిక్కుని పోతున్నాయో, వాడు వేసినటువంటి ఆ గాలానికి చిక్కుని పోయినట్లుగా తండ్రి ఎందరో బిడ్డలు తండ్రి ఇదిగో నేత్రాసులో చిక్కుకుని పోతున్నారు నాయన. మొబైల్లో చూస్తూ తండ్రి ఇదిగో నాయన అనేక విషయాలలో నాయన తప్పిపోతున్నారు నాయన. సమయాన్ని వృధా చేసుకుంటున్నారు తండ్రి. అటువంటి బిడ్డలందరినీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని ఆయన మీ దయరెక్కల చట్టను భద్రపరచండి తండ్రి. ఇదిగో నాయన ఇదిగోదండి సార్వత్రిక సంఘంగా ప్రపంచంలోని బిడ్డలందరము కూడా తండ్రి సిద్ధపాటు కలిగి తండ్రి మీరున్న లోకానికి రావడానికి కావలసినటువంటి నాయన కృపా కాపుదలు మాకు అందరికీ దాయిచ్చండి నాయన. ఎందరో బిడ్డలు నిలువెచ్చిన స్థితిలో ఉన్నారు నాయన. అటువంటి బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకుని ఆయన ఇక నేను వాక్య ప్రకారం ప్రవర్తించే మంచి మనసును దయచేయండి ఆయన. దేవా నీ ఉత్తరవిచ్చేవాడు గనక తండ్రి నా ఆపత్కాలంలో మీకు మొరపెట్టుకునిచున్నాం నాయన. ఇక మీ సేవకుని ప్రాణము సంతోషింపజేయమని అడుగుచున్నాం తండ్రి. యెహోవా నేను మీ సత్యమును అనుసరించి నడుచుకున్నట్లు తండ్రి మాకందరికీ నాయన బోధించమని అడుగుచున్నాం నాయన. మీ నామానికి భయపడినట్లు తండ్రి మా హృదయమునకు ఏకదృష్టి దయచేయమని అడుగుచున్నాం తండ్రి. ఇదిగో తండ్రి సార్వత్రిక సంఘముల తండ్రి ఏ బిడ్డ ఏ సమస్యల కొద్దీ ఏ బాధల కొద్దీ ఏ అవసరాల కొద్దీ తండ్రి మీ సన్నిధిలో ప్రార్థన ఏకీభవిస్తున్నారో నాయన అటువంటి బిడ్డలందరినీ మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకుని ఆయన ఎందరో అనేకులు అప్పుల బాధలో ఉన్నారు నాయన. అటువంటి బాధల్లో ఉన్నటువంటి బిడ్డలందరినీ విడిపించండి తండ్రి. ఎందరో అనారోగ్యంతో బాధపడుతున్నారు నాయన. అటువంటి సమస్యలతో ఉన్న బిడ్డలను విడిపించండి నాయన. సహాయం చేయండి, స్వస్థత దాయిచ్చండి నాయన. మరి ముఖ్యంగా తండ్రి ఆత్మఫలాలు పండే విధంగా తండ్రి మేమందరము ప్రేమ సంతోషం సమాధానం కలిగి ఉన్నట్లయినా మా అందరికీ నాయన మీ పరిశుద్ధాత్మ సహాయం మాకు దాయిచ్చండి నాయన. సాతాను తంత్రాలు దహించడానికి కావలసినటువంటి జ్ఞాన హృదయము వివేకము నాయన పాముల వలె వివేకముగాను పావురం వలె నిష్కపటగాను బ్రతికినట్లు తండ్రి మాకు నాయన జ్ఞాన హృదయము దాయిచ్చండి ఆయన. ఇక సంఘంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబాల్లోనూ నాయన రక్షణ దయచండి ఆయన. ఇదిగో తండ్రి భార్య రక్షణకు వస్తే భర్తల రక్షణకు రాలేనటువంటి ఎందరో బిడ్డలు ఉన్నారు నాయన. అటువంటి బిడ్డలందరినీ మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకొని నాయన రక్షణకు వచ్చినట్లు నాయన ప్రతి బిడ్డని తండ్రి రక్షణ భాగ్యమాన్ని దయచేయమని అడుగుతున్నాను నాయన. అలాగే తండ్రి యవ్వనులనే కానీ స్త్రీలనే కానీ పిల్లల్ని కానీ తండ్రి వారి యొక్క క్షేమం కొరకు వారి యొక్క రక్షణ కొరకు వారి యొక్క బుద్ధి జ్ఞానముల కొరకు తండ్రి మీ సన్నిధిలో సహాయము దయచేయమని వేడుకుంటున్నామయ్యా. అయినా కృప చూపించండి తండ్రి. ప్రతి బిడ్డని మీ దయరక్కల చట్టన భద్రపరిచి జ్ఞాన హృదయంతో నింపమని అడుగుతున్నాం నాయన. బీదలను చిన్నపిల్లలను వృద్ధులను తండ్రి గుడి లేక బాధపడుతున్న ప్రతి బిడ్డని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకున్నాయన. మీ కృప కాపుదలు దయచేయండి తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి విద్యార్థినీలను తండ్రి ఇదిగో లోక జ్ఞానము గొప్పదని భ్రమపడకుండా వాక్యము ప్రతిదినము నేర్చుకుని వాటి ప్రకారం ప్రవర్తించే మంచి మనసు పిల్లలకు యవ్వనులకు అనుగ్రహించండి నాయన. ఇక చదువు యందు శ్రద్ధ కలిగి ఏకాగ్రత ఏక హృదయం గలవారే తన ఏకాగ్రతతో తన స్టడీపై మనసు పెట్టి తండ్రి మంచి జ్ఞానం బుద్ధి నాయన కాలేజీ పిల్లలకు యవ్వన పిల్లలకు అందరికీ అనుగ్రహించమని అడుగుచున్నామయ్యా. అయ్యా తండ్రి ఇదిగోనైనా అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి బిడ్డలని యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో ఉన్నటువంటి బిడ్డలని తండ్రి ఇగో నేను హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకున్న ప్రతి బిడ్డని మీ సన్నిధిలో నాయన జ్ఞాపకం చేసుకుని వారికి స్వస్థత దయచేయమని అడుగుచున్నాం నాయన. అలాగే తండ్రి ప్రయాణంలో ఉన్నటువంటి బిడ్డలని క్షేమకరంగా తండ్రి వారి ప్రయాణాలు ముగించుకొని సాయంకాలం వారి గృహాలకు వచ్చినట్లు ఆశీర్వదించమని అడుగుచున్నాం నాయన. మీ దారక చట్టం భద్రపరచమని అడుగుచున్నాం తండ్రి. డ్యూటీలకి ఆఫీసులకి వెళ్ళుచున్నటువంటి బిడ్డలను కూలి పనులకు వెళ్ళుచున్నటువంటి బిడ్డలను తన పనుల్లో నాయన బయటకు వెళ్ళుచున్నటువంటి ప్రతి బిడ్డని కూడా తండ్రి నాయన మీ సన్నిధిలో నాయన మీ దారక చట్టం భద్రపరచండి నాయన. మీ దేవదూతల కాపుదల ఉంచమని వారి రాకపోకలలో తండ్రి మీరు తోడై ఉండమని మీ సన్నిధి వారికి తోడుగా ఉంచమని అడుగుచున్నాం నాయన. మరి ముఖ్యంగా ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్నటువంటి బిడ్డలనే కానీ ఇంటర్వ్యూకి వెళుచున్నటువంటి బిడ్డలనే కానీ మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని అయినా వారికి ఉద్యోగాలు అనుగ్రహించమని అడుగుచున్నాం తండ్రి. ఇగోనైనా గర్భిణీ స్త్రీలను తండ్రి హాస్పిటల్లో ఉన్నటువంటి బిడ్డలనే కానీ డాక్టర్స్నే కానీ స్టాఫ్నే కానీ ప్రతి ఒక్కరిని తండ్రి మన దేశంలో ఉన్న ప్రతి ఒక్కరిని తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నానైనా. ఇదిగో తండ్రి పిల్లలైన దంపతులను తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకున్నాయినా. అటు జకర్యాని ఏ విధంగా జ్ఞాపకం చేసుకున్నారో, అన్నాని ఏ విధంగా తన జ్ఞాపకం చేసుకున్నారో, ఇదిగో తండ్రి నాయన అబ్రహాం గారిని సారమ్మను తల్లిని ఏ విధంగా అయితే జ్ఞాపకం చేసుకున్నారో అట్టి రీతిగా మీ జ్ఞాపకాలలో తండ్రి పిల్లలైన దంపతులను జ్ఞాపకం చేసుకోమని వారికి గర్భఫలం దయచేయమని అడుగుతున్నాను ఆయన. మరి ముఖ్యంగా తండ్రి ఈరోజు పుట్టినరోజులు పెళ్లి రోజులు జరుపుకుంటున్న బిడ్డలని మీ సన్నిధిలో విధి కాల సమయంలో దీవించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాను ఆయన. విధవరాండ్రను మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని తండ్రి వారి పక్షాన వాద్యమడి న్యాయం జరిగించమని అడుగుతున్నాం నాయన. మా దేశంలో ఉన్న సామాన్య ప్రజలందరికీ శాంతిని సమాధానం రక్షణను తండ్రి వారందరి క్షేమం కొరకు మీ సన్నిధిలో నాయన ఈ ప్రార్థన
ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఇక నేను మా ప్రార్థన ఆలకించమని మా దేశంలో ఉన్న ప్రతి ప్రజలని తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకొని రక్షణ లేని బిడ్డలకు రక్షణ దాయిచ్చేయమని అడుగుతున్నాం నాయన. ఇంకో తండ్రి అందరూ అధికారులే కానీ, డాక్టర్స్నే కానీ, ఎయిర్ ఫోర్స్లో కానీ పనిచేస్తున్నటువంటి బిడ్డలనే కానీ, పోలీస్ శాఖలో పనిచేస్తున్న బిడ్డలనే కానీ, బార్డర్ సెక్యూరిటీలో పనిచేస్తున్న బిడ్డలనే కానీ, తండ్రి ఉద్యోగస్తులనే కానీ, సామాన్య ప్రజలనే కానీ, అధికారులనే కానీ, రైతులనే కానీ తండ్రి నాయన ప్రతి కూలి పని చేసుకున్న ప్రతి బిడ్డలని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని రక్షణ లేని బిడ్డలకు రక్షణ దాయిచ్చేయమని, మీ దయారకల చట్టం భద్రపరచమని తండ్రి. మీరున్న లోకానికి రావడానికి కావలసిన సిద్ధపడ్డ సంఘములను ప్రతి బిడ్డలకు దాయిచ్చేయమని తండ్రి. మెండైన దీవులతో నీ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాను ఆయన. మరి ముఖ్యంగా విదేశాల్లో ఉన్నటువంటి బిడ్డలు, విదేశాల్లోనైనా ఉన్నటువంటి కార్మికులని కానీ, విదేశాల్లో ఉన్నటువంటి ఉద్యోగస్తులని కానీ, కుటుంబాలతో పాటు నివసిస్తున్నటువంటి వారిని కానీ, తండ్రి కానీ చదువుకొని వెళ్ళేటటువంటి విద్యార్థులని కానీ ప్రతి ఒక్కరిని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని ఆయన రక్షణ దాయిచ్చండి ఆయన. మీ దయారెక్కల చాటున వారిని భద్రపరచండి తండ్రి. మీ కృపా కాపుదలు అనుగ్రహించండి ఆయన. ఇక తండ్రి పిల్లల కొరకు ఎదురు చూస్తున్నటువంటి యవ్వన బిడ్డలందరినీ కూడా తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని ఆడబిడ్డలకు మంచి మగబిడ్డలను, మగబిడ్డలకు మంచి ఆడబిడ్డలను తండ్రి, వాక్యం ఎరిగిన బిడ్డలను తండ్రి మీ సన్నిధిలో వారికి దయచేసి తండ్రి మీ వారిని జతపరిచి మీ దయారెక్కల చాటున భద్రపరచమని అడుగుచున్నాం నాయన. ఇంకో తండ్రి మేమందరము శోధనలో పడిపోకుండానట్లయినా ఎల్లప్పుడూ ప్రార్థన చేయుటకు మేము సిద్ధంగా ఉన్నట్లు సహాయం చేయండి. శోధన జయించుకోవడానికి కావాల్సిన మీ కృపా కాపుదల దయచేయమని, శోధన తప్పించుకోవడానికి కావాల్సిన శక్తిని, సామర్థ్యాన్ని దయచేయమని, నిబ్బరమైన బుద్ధి గలవారమే పూర్ణమైన పట్టుదల మెలకుగా ఉండి ప్రార్థన చేయనట్లు తండ్రిగా నేను ప్రార్థనతో ఏకీపిస్తున్న ప్రతి బిడ్డకి తండ్రి అయినా మీ కృపా కాపుదల దయచేయమని, వారి కుటుంబాలను మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోమని తండ్రి. అవరిగడ ఛానల్ సబ్స్క్రైబ్ ప్రతి ఒక్కరిని మీ దయారెక్కల చాటున భద్రపరచమని వేడుకుంటూ ఈ సమస్త ప్రార్థననైనా మీ ప్రియ కుమారుడు, మా ప్రభువు, లోకరక్షకుడు, జగత్రక్షకుడు, అన్ని నామాల కంటే పైనామైనటువంటి యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామాన్ని బట్టి తండ్రి ఈ ప్రార్థన సమర్పించి పొంది ఉన్నామని నమ్ముచున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆమేన్. దేవునికి స్తోత్రం.